ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు విశేష ఆదరణ చూపుతున్నారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నియోజకవర్గ అబ్జర్వర్ ఎర్రపోతు రమణ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకుంటూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఇంటిలోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కనిపిస్తున్నారు. ఒకే ఇంట్లో 2, 3 పెన్షన్ పొందుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో పాటు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారం చేయడానికి ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక పాదయాత్ర ప్రారంభించాం. దీంట్లో సమస్యలు తెలుసుకొని ప్రాధాన్యత ప్రకారం పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎక్కువగా ప్రతి ఇంట్లో కూడా పెన్షన్ పొందేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఒక ఇంట్లో 3 పెన్షన్దారులు ఒకే ఇంట్లో కనిపించడం కూడా జరిగింది. అలాగే వారింట్లోనే ఆర్టీసీ బస్సు ఫ్రీ, గ్యాస్ సిలిండర్స్, అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్న లబ్ధిదారులను కూడా చూడటం జరిగింది. వారు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అదే కాకుండా ఈ 2 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి జాడలేని మరి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మరి బడ్జెట్ కేటాయిస్తూ అభివృద్ధి, సంక్షేమం 2 కూడా ముందుకు నడిపిస్తూ కూటమి ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తూ ఉంది. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈరోజు కనిపించకపోయినా పరిశ్రమలు స్థాపించిన తర్వాత రాబోయే 4-5 సంవత్సరాల్లో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను.